హలో గైస్, వెల్కమ్ టు బిగ్ బాస్ రివ్యూ. నేను మీ డానియల్ ప్రకాష్. ఈరోజు ఎపిసోడ్ 80 రివ్యూ చెప్పడానికి అయితే వచ్చాను. మొన్న ఆల్రెడీ నామినేషన్స్ సగమే జరిగినాయి, అంటే ఇద్దరిని నామినేట్ చేశారు, ముగ్గురిని నామినేట్ చేశారు. సో ఇప్పుడు కూడా మిగతా 3 మెంబర్స్ కంటెస్టెంట్స్ వచ్చి అవుటర్ సైడ్ నుంచి వచ్చి వీళ్ళని నామినేట్ చేసే ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. ఈ ఎక్స్ హౌస్మేట్స్ ఎవరైతే వస్తున్నారో వీళ్ళు కేవలం 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 నిఖిల్, యష్మి, పృథ్వీ, నిఖిల్, యష్మి, పృథ్వీ, ప్రేరణ. ఓకే, వీళ్ళ నలుగురినే డిపెండ్ చేసుకుని వచ్చి చెప్తున్నారని అంటే కామన్ పాయింట్స్ ఏంటి అని అంటే గ్రూపిజం గేమ్స్. అండ్ వీళ్ళు చేసేది ఏంటి అంటే అవత వాళ్ళని టార్గెట్ చేసేటట్టు మాట్లాడడం, ఒకరేంచమో ఒకరిని వాడుకొని గేమ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారని చెప్పేసి చెప్పడం. సో వీళ్ళ నలుగురికి ఉన్న కామన్ పాయింట్స్ అయితే ఇవ్వనమాట. నాకైతే పృథ్వీకి అయితే తక్కువే పడింది, ఓన్లీ బేబక్కే చెప్పింది. బట్ మిగతా హౌస్ మేట్స్ అందరూ వచ్చి నిఖిల్ అండ్ యష్మి, ప్రేరణ వీళ్ళని నామినేట్ చేశారు. వీళ్ళకి ఎప్పటికైనా సరే గేమ్లో చేంజెస్ కానీ తీసుకొస్తే బాగుంటుందని నాకైతే అభిప్రాయం. అయితే ఆదిత్య ఓం గారు లోపలికి ఎంట్రీ అవ్వగానే కర్మ ఈజ్ బ్యాక్, కర్మ బూమ్రాంగ్ ఇలాగా అనుకుంటూ వచ్చాడనమాట. కర్మ అంటే ఇప్పుడు ఆయన బయటకు వెళ్ళిపోయారు కదా, అది ఒక అవకాశం వచ్చింది, ఆయన ఇప్పుడు నామినేట్ చేసే అవకాశం అయితే వచ్చింది. ఎవరిని నామినేట్ చేయాలి ఏంటి అనేది ప్రీ ప్లాన్డ్గా అతను వచ్చారు కాబట్టి స్ట్రాంగ్ పాయింట్స్ అయితే చెప్పాడనమాట. రష్మిని అయితే నామినేట్ చేశాడు. నువ్వు ఫిక్స్డ్గా అయ్యే వచ్చావు, మీ నాన్నగారు చెప్పారు నువ్వు సింగిల్గా గేమ్ ఆడని, గ్రూపిజం గేమ్ ఆడొద్దని. తర్వాత ఫేవరిజం చూపిస్తున్నావు, గేమ్లో ఒకరి మీదే వాళ్ళ మీదే ఎక్కువ ఫేవరిజం చూపిస్తావు, లేదనుకుంటే నీకు నచ్చిన వాళ్ళతోటే నువ్వు ఎక్కువ మాట్లాడతావు, రిమైనింగ్ నీకు నచ్చిన వాళ్ళని టార్గెట్గా చూస్తావు అన్నట్టు మాట్లాడారు. గ్రూప్ గేమ్ అనేది మీరు కామన్గా ఆడుతున్నారు ఎప్పుడు కూడా. ఇంతవరకు ప్రేరణ, పృథ్వీ, నిఖిల్ని నువ్వెందుకు నామినేట్ చేయలేదని క్వశ్చన్ అయితే వేశారనమాట. ఈ క్వశ్చన్స్కి ఈమె దగ్గర ఆన్సర్స్ అయితే లేవండి. అంటే ప్రతి ఒక్కరు వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే యష్మి గురించి మనందరికీ తెలిసిందే, గేమ్ ఆడదు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే గేమ్ ఆడదు. గ్రూపిజం గేమ్ ఎందుకు ఆడుతుంది అని అంటే వేరే వాళ్ళతో గ్రూపిజం గేమ్ ఆడితే ఈమెకి ఆ వైబ్ సెట్ అవ్వదు. నిఖిల్, ప్రేరణ తో గేమ్ ఎందుకు ఆడుతుంది అని అంటే గేమ్ ఆడేవాళ్ళు వాళ్ళే, పృథ్వీ వీళ్ళ ముగ్గురితో గేమ్ ఆడుతుంది, మిగతా వాళ్ళతో తనకు వైబ్ సెట్ అవ్వదు. వీళ్ళ ముగ్గురు గేమ్ ఆడినా తనకి పెద్దగా ఎఫెక్ట్ ఉండదు, గేమ్ ఆడాల్సినంత స్ట్రెస్ ఉండదు. బట్ మిగతా క్లాన్స్లో కానీ మిగతా గ్రూప్లో కానీ గేమ్ ఆడితే మాత్రం తిని గేమ్ 100% ఎఫర్ట్ పెట్టాలి. ఎఫర్ట్ పెట్టినా సరే తిని ఒరిజినల్ స్ట్రాటజీస్ ఏంటి అంటే దీని ఏ స్ట్రాటజీ పెట్టినా గేమ్ ఆడకపోవడం, అంటే గేమ్ గెలవకపోవడం. సో అందుకు బయట క్లాన్ తోటి ఆడదు, వీళ్ళ గ్రూప్ తోటి ఎక్కువ ఆడుతుంది. ఫస్ట్ పాయింట్ నాకు అనిపించింది. రెండోది ఏంటంటే ఆల్రెడీ బయట ఫిక్స్ అయ్యే వచ్చింది అని చెప్పారు. అంటే నువ్వు ఆల్రెడీ ప్రీ ప్లాన్డ్గా వచ్చావు, నీకు ఈ వీళ్ళతోనే హౌస్ మేట్స్ తోటి ఆడాలి, వీళ్ళతోటి ఆడకూడదు అని నీకు అంతా ప్లాన్ చేసుకొని నువ్వు లోపలికి ఎంట్రీ ఇచ్చావని అయితే నాకు అనిపిస్తుంది అని అన్నాడు. తరువాత గ్రూప్ గేమ్ మీ నలుగురు ఎక్కువగా ఆడడం వలన కేవలం నీ మీద ఎఫర్ట్ పడుతుంది, నువ్వు సింగిల్గా ఆడి గెలిచేది అయితే కనిపించట్లేదు. మీ నాన్నగారు ఏం చెప్పారు, నీకు గ్రూప్ గేమో వద్దు, సింగిల్గా ఆడమ్మా అని చెప్పారు. సో దాని ఉద్దేశం ఏంటి, గ్రూప్ గేమ్ వద్దనే కదా. ఇంకా ఆయన చెప్పే పాయింట్కి ఈమె డిఫైన్ చేసుకోవడం కూడా ఆప్షన్ లేకుండా సరైన పాయింట్స్ అయితే చెప్పాడు అనమాట. అనే టైప్లో నువ్వు బిహేవ్ చేస్తావు, రిమైనింగ్ వాళ్ళని పట్టించుకోవు. ఎలా ఉంటుంది అంటే నామినేషన్ పాయింట్స్ అయినా ఏ పాయింట్స్ అయినా అలాగే ఉంటాయి. ఎగ్జాంపుల్ నువ్వు నిఖిల్, ప్రేరణ, పృథ్వీ నువ్వు ఎప్పుడు నామినేట్ చేసావు అని డైరెక్ట్గా అడిగాడు అనమాట. సో ఈ పాయింట్స్కి యష్మి అయితే చెప్పింది నేను గ్రూపిజం గేమ్ అయితే ఆడలేదు, ఫిక్స్ అయ్యి వచ్చాను అంటున్నారు. సో ఫిక్స్ అయితే అయి రాలేదు, మా నాన్నగారు చెప్పారు అంటే ఓకే ఆ గ్రూపిజం గేమ్ మీకు కానీ ఎక్కడో కనిపించి ఉంటుంది కానీ నేనైతే ఆడలేదు అని ఈ రకంగా నామినేషన్ పాయింట్స్కి డిఫెండ్ అయితే ట్రై చేసింది, కానీ అది సెట్ అవ్వలే, కొట్టారనమాట ఆదిత్య గారు బాటిల్. తర్వాత ప్రేరణని నామినేట్ చేసిన పాయింట్స్ చాలా అంటే చాలా బాగా నచ్చాయి నాకైతే. ఎందుకు నబీల్, విష్ణుకి అయితే నామినేషన్ అయితే చేస్తావు, ఏదైనా గేమ్లో ట్రిగ్గర్ చేయాలన్నా సరే వాళ్ళ మీద విరుచుకు పడిపోతావు, ఓకే బాగానే ఉంది. మరి నీ ఫ్రెండ్స్ని ఎందుకు వాళ్ళు అంత అగ్రెషన్గా ఆడిన, ఏది వాటర్ టబ్ టాస్క్లో నిఖిల్ అంత అగ్రెషన్గా ఆడిన అతన్ని మీద నువ్వు పట్టించుకోలేదు, గౌతమ్ మీద వెళ్ళి అరిచేస్తున్నావు. అంటే గౌతమ్ నీకేం చేశారు, నీ కోసం అక్కడ వెళ్ళి ఫైట్ చేస్తుంటే నువ్వేంచోమో గౌతమ్ మీద అరుస్తావా? అంటే అది ఫేవరిజం కాదా? నీ గ్రూప్ కోసం నీ టీం మెంబర్స్ కోసం నువ్వు ఆడుతున్నట్టు నీకు అనిపించలేదా? అక్కడ నువ్వు చేసింది 100% రాంగ్. ఇంకోటి ఏంటంటే ఇదే ప్లేస్లో విష్ణు అండ్ నబీల్ ఉన్నా సరే నువ్వు ఇచ్చిపడతావు. ఎప్పుడైతే నబీల్ స్ట్రెంత్ నీకు తెలిసిందో
నబీల్ స్ట్రెంత్ ఇలా ఉంది, గేమ్ బాగా ఆడుతున్నాడు సో తన వల్ల యూజ్ ఉంటుంది అనే ఉద్దేశంతో నీకు ఆలోచించి నబీల్ని నువ్వు తనతో ఫ్రెండ్షిప్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం, బ్రదర్ సిస్టర్ అని రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం అనేది కనిపిస్తుంది. కానీ జనరల్గా అయితే నువ్వు నబీల్ తోటి అయితే ఎప్పుడు గొడవ పడేదాన్ని. అంటే ఇప్పుడు నబీల్తో నేను ఆల్రెడీ హౌస్లో ఉండి బయట వెళ్ళి చూసి వచ్చినాను కాబట్టి చెప్తున్నా, నువ్వు గ్రూపిజంగా ఏం ఆడుతున్నావు, నీకు ఫేవరిజంగా ఉండే వాళ్ళతో ఆలోచిస్తావు. అంటే కేవలం సీతాఫలం టాస్క్లోని గౌతమ్ గురించి నువ్వు అంతా అడగాల్సినంత అవసరం లేదు అనిపించింది. కానీ ఇక్కడ గౌతమ్ని టార్గెట్ చేసి గౌతమ్ మీద ఒక మనిషిని చూసినట్టయితే చూడలేదు నువ్వు ఆ టైంలో. అందుకు నాకు అంటే నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఇదైతే చాలా వరస్ట్ బిహేవియర్ అనిపించిందని ఇలా ట్రిగ్గర్స్ అయితే చేశాడు. గౌతమ్కి ఏంటో కామ్చోర్ అని చెప్పేసి పని దొంగ, కామ్చోర్ అని చెప్పేసి నువ్వు అన్నావు. అంటే పని దొంగ అంటే తెలుగులో మీనింగ్ పని దొంగ. అది ఎందుకు అన్నావు అంటే ఇప్పుడు గౌతమ్ పని చేయట్లేదా? గౌతమ్ పని చేస్తున్నాడు కదా, నువ్వు చెప్పే విధానం బాగుంటుంది. నువ్వు చెప్పే విధానం ఏదో అజమాయిషీగా చెప్తే ఎలా ఉంటుంది? ఎంత నువ్వు మెగా చీఫ్ అయినా సరే నోటుకు వచ్చినట్టు మాట్లాడేసి అవతల వాళ్ళకు ఒకలాగా యువతల వాళ్ళకు ఒకలాగా డిసైడ్ చేసి నువ్వు మాట్లాడడం నాకు నచ్చలేదని చెప్పేసి నామినేషన్ పాయింట్స్ అయితే చెప్పాడు. అన్నిటికీ ఓకే అన్నది కానీ గ్రూపిజం గేమ్ నేను ఆడలేదు అని చెప్పేసి అన్నదే మెయిన్ పాయింట్. అదే గ్రూపిజం గేమే మెయిన్ పాయింట్. బట్ గ్రూపిజం గేమ్ ఆడలేదు అని చెప్పేసి ఇక్కడ చెప్తుంది అనమాట. వీళ్ళ నలుగురు తోడు దొంగల్లాగా ఆడుతున్నారు. అది ఆదిత్య ఓం గారు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ప్రేరణ కూర్చొని హీట్ చేస్తుంది. అంటే ప్రతి ఒక్కరూ వీళ్ళని నామినేషన్ చేసి ట్రిగ్గర్ చేసి పాయింట్లు చెప్తుంది కదా, ప్రేరణకైతే ఇంకా ఆప్షన్ లేదు, ఏడ్చే ఆప్షన్ తప్ప వేరే ఆప్షన్ లేదు. వీళ్ళందరూ గట్టిగా ఫిక్స్ అయ్యి వచ్చినట్టుగా ఉన్నారు. వీళ్ళు నలుగురిని టార్గెట్ చేశారు. ఈసారి నలుగురిలో ఎవరో ఒకరు వెళ్ళిపోతారు. అది ప్రేరణ అవ్వచ్చు, యష్మి అవ్వచ్చు, పృథ్వీ అవ్వచ్చు. సో నిఖిల్ని అయితే కాదు. ఈ టెన్షన్ ప్రేరణకు ఆల్రెడీ పట్టుకుంది. అందుకు ప్రేరణ కూర్చొని ఏడ్ చేస్తుంది. కానీ వాళ్ళు అన్నారు, వాళ్ళు చెప్పారు, వాళ్ళు నామినేషన్ పాయింట్స్ చెప్పారు అనే ఉద్దేశం అయితే కాదు. సీత ఒకప్పుడు నామినేషన్ ఉండేటప్పుడు ఎలాగ ఏడ్చేది, నెక్స్ట్ నేనే కదా, నెక్స్ట్ నేనే వెళ్ళిపోతానేమో అనే భయంతో ఏడ్చేది కదా. ఆ భయం అనేది ఈమెకి కనిపించింది. అది ఇప్పుడే నామినేషన్ చేస్తున్నప్పుడే కనిపించింది. సో ఈ విధంగా ప్రేరణ ఏడుస్తుంటే ఇక్కడ బయట ఎంచోము డైనింగ్ టేబుల్ దగ్గర వీళ్ళిద్దరు గొడవ. ఏంటి, యష్మి అంటే పృథ్వీ, నువ్వు నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావు అంటే ఇన్ఫ్లుయెన్స్ అనే ఒక వర్డ్ దగ్గర డిస్కషన్ అయితే వచ్చింది. నువ్వు నాకు ఎందుకు యాటిట్యూడ్ చూపిస్తున్నావు అని యష్మి స్టార్ట్ చేసింది. నేను అక్కడ యాటిట్యూడ్ చూపించాను, నేను నార్మల్గా ఉన్నాను, మళ్ళీ నీతో ఉంటాడు నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తావేమో నాకు భయం వేస్తుందని అన్నాడు అనమాట. ఇన్ఫ్లుయెన్స్ నేను ఎందుకు చేస్తాను, ఆ వర్డ్ ఎందుకు యూజ్ చేస్తున్నావు అంటే నాకు దాని గురించి యాటిట్యూడ్ చూపిస్తున్నావా? మన గొడవ ఏదో అక్కడ అయిపోయింది కదా, మళ్ళీ దాన్ని అక్కడితో వదిలేయకుండా మళ్ళీ దాన్ని ఇక్కడికి నుంచి తీసుకొచ్చావు, ఆ డిస్కషన్ అక్కడితో ఓవర్ కదా అని ఈ రకంగా యష్మి పృథ్వీకి అయితే చెప్పింది. నాకైతే పృథ్వీ ఇంకా సేఫ్ గేమ్ ఆడడానికి ట్రై చేస్తాడేమో. ఇప్పుడు వరకు గ్రూప్ గేమ్ ఆడాడు కదా, ఇప్పుడు ఈ పాయింట్లన్నీ ఎక్కువ యష్మికి, ప్రేరణకి, నిఖిల్కి చెప్పడం వల్ల పృథ్వీ సైడ్ అయిపోయి సింగిల్గా ఆడే ప్రక్రియ అయితే కనబడుతుంది. అది నాకైతే అనిపిస్తుంది. సో చూద్దాం. విష్ణు ఫ్యాన్స్ అందరూ, మీ అందరికి అసలు విషయం చెప్తున్నాను, విష్ణు ఫ్యాన్స్ అందరూ పృథ్వీకి ఓటింగ్ వేస్తున్నారు. ఆ విషయం విష్ణు గుర్తించకపోయినా సరే విష్ణు ప్రేక్షక దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో పృథ్వీకి అయితే ఇప్పుడు ఓటింగ్ వేస్తున్నారు. సో పృథ్వీ నిఖిల్ కంటే హై పొజిషన్ ఉన్నాడు ఓటింగ్ పరంగా, పైకి వెళ్ళిపోయాడు. దీన్ని బట్టి ఆలోచించాలి మన పృథ్వీ ఎంత ఎమోషన్స్తో ఆడుకుంటాడో. అంటే ఇప్పుడు అమ్మాయి ఓటింగ్కి యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో అయితే ఆడుతున్నాడు. ఆల్రెడీ పృథ్వీకి బయట మ్యాచ్ ఫిక్స్ అయిపోయింది, తన లవర్ ఆల్రెడీ స్టేజ్ మీదకి వచ్చింది. బట్ ఇప్పుడు ఆ అమ్మాయి ఇతనికి అవసరం కాబట్టి ఈ వారం రోజులు కూడా విష్ణుప్రియని వదిలే ప్రసక్తే లేదు. ఎందుకంటే విష్ణుప్రియ నామినేషన్లో లేదు కాబట్టి ఇప్పుడు తనకున్న పడే ఓట్స్ అన్నీ పృథ్వీకే పడతాయి. ఇది పృథ్వీ యొక్క చీప్ ట్రిక్స్ అనమాట. ఆ అమ్మాయి ఎమోషన్స్ ఆడుకోవడం, ఇక్కడ పృథ్వీ చేయబోతున్న మరొక ఎమోషనల్ డ్రామా కంటిన్యూ అవుతుంది. సో విష్ణుప్రియకి ఆల్మోస్ట్ అందరూ జెన్యూన్ అంటున్నారు కాబట్టి తనైతే లవ్లో జెన్యూన్ ఉంది అనుకుందాం. బట్ వీడైతే లేడు, డెఫినెట్గా చెప్తున్నాను, వీడైతే లేడు. ఇప్పుడు ఆ అమ్మాయి ఓటింగ్ కోసం విష్ణుప్రియని అయితే వాడుకుంటాడు. నబీల్ని అయితే నామినేట్ చేసింది. 9కి వచ్చి నబీల్ని నామినేట్ చేస్తున్నప్పుడు నువ్వు వచ్చేటప్పుడు నాకు ఏమని చెప్పావు, షేర్ అని అన్నావు. ఇప్పుడు ఆ షేర్ ఎక్కడ కనిపించట్లేదే.
అంటే నువ్వు ఇప్పుడు కొంతమందితోటే ఆడుతున్నావు, కొంతమంది కోసం సాక్రిఫైస్ చేస్తున్నావు, నీ గేమ్ అనేది కనిపించట్లేదు అని కొన్ని పాయింట్స్ అయితే చెప్పింది. వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత నీ గేమ్ పూర్తిగా పడిపోయింది, తరువాత కొంతమందితో నువ్వు ఆడి సాక్రిఫైస్ చేయడం వలన నీ గేమ్ అయితే కనిపించట్లేదు, అప్పుడు నువ్వు చెప్పే షేర్ అయితే నాకు కనిపించట్లేదు అని 9K అయితే చెప్పిందనమాట. నబీలు దానికి అగ్రి అయ్యి నేను కప్పు కొట్టడానికి వచ్చానని చెప్పేసి అన్నాడు. అవును, నువ్వు కప్పు కొట్టడానికి వచ్చేటప్పుడు కప్పు కోసం ఆడు, వేరే వాళ్ళ కోసం వద్దు, నీ కప్పు నువ్వు తీసుకొని వెళ్ళాలి అని 9K మంచి బూస్టింగ్ అయితే ఇచ్చింది. లాస్ట్ కనిపించే గేమ్ ఇప్పుడు నాకు కనిపించలేదు, అది నువ్వు పుష్ చేయి అని చెప్పేసి అన్నది. సో 9K అయితే నబీల్ని అయితే నామినేట్ చేసింది. యష్మి నామినేట్ చేసేటప్పుడు అయితే మాత్రం ఏడుపు, యాక్చువల్లీ ఒక నిమిషం, నాకు ఏడుపు నీకు తెలుసు కదా, అంటే కన్నీరు రాదు అక్కడ, ఆ కన్నీరు రాపోయినా సరే కొంగుతూ తుడిచేస్తుంటుంది. ఏమి యాక్టింగ్ రా బాబు, నీ పెర్ఫార్మెన్స్కి అమ్మ బాబోయ్, నువ్వు కానీ సుకుమార్ కళ్ళల్లో కనబడ్డావంటే గంజా మొక్కలు ఏరుతున్న అమ్మాయి కనబడుతుంది చూడు, అలా కనిపించు. ఎందుకు ఏడుస్తుందో కూడా తెలియదు. అంటే ఆడియన్స్ చెప్పినట్టు డిఫైన్ చేసుకోవడం చేతకాక, పాయింట్స్ లేక ఏడ్చేస్తుంటుంది అనమాట. నేను ఉండేటప్పుడు మీ ముగ్గురు కలిపి ఒకే గ్రూప్లో ఉండేవాళ్ళు, సో వాళ్ళు ఆడేటప్పుడు నీ గేమ్ కనిపించేది కాదు, తర్వాత నువ్వు అంత ఫైర్గా కనిపించేదాన్ని కానీ గేమ్లోనైతే ఆ ఫైర్నెస్ అనేది లేదు. ఇప్పుడు ఎందుకు ఆ గేమ్ పడిపోయింది? అప్పుడు నాకు ఎలా ఉండేది అని అంటే, ఈ బిగ్ బాస్ అనేది ఒక హెల్, అంటే ఒక నరకంలా ఉండేది, అది కూడా కేవలం నీ వల్లనే. చాలా పెద్ద స్టేట్మెంట్ అది, నరకంలా కనిపించేది నీ యొక్క బిహేవియర్ వలన. బట్ ఇప్పుడు అది కనిపించట్లేదు. అంటే ఆ టైంలో నువ్వు ఉంటేనే నాకు భయం అనిపించేది, ఆ రకంగా గేమ్లోనైనా సంథింగ్ ఆ యాక్షన్లోనైనా అక్కడ చేసే వరస్ట్ బిహేవియర్లోనైనా సరే నాకు నరకంలా కనిపించేది. ఇప్పుడు అది లేదు. అంటే ఇండైరెక్ట్గా చెప్తుంది, నువ్వు అప్పుడు వరస్ట్ బిహేవియర్ ఉండేది, అది చూస్తే నాకు వచ్చబడిపోయేది, ఇప్పుడు లేదు, బట్ అదైనా కంటిన్యూ చేయు, ప్రేక్షకులు ఓట్లు పడతాయి అనే టైప్లో మాట్లాడింది అనమాట. ఇలా ఒగివద్దు అనేది తను పాయింట్ అనమాట. ప్రేరణ వాళ్ళ హస్బెండ్ వచ్చేటప్పుడు బయట వాళ్ళు డేట్ ప్లానింగ్లో అక్కడ సెటప్లో ఉంటే చాలా క్రింజ్గా బిహేవ్ చేస్తుంది, ఏంటిది క్రింజ్ కామెడీ అనే టైప్లో నువ్వు మాట్లాడు. అప్పుడు పృథ్వీ అయితే అది సమాధానం ఇచ్చాడు. బట్ ఇక్కడ ప్రేరణకి అయితే అది అర్థమైపోయింది. ప్రేరణ చేసే బిహేవియర్కి తను అలా అనడం కరెక్ట్ కాదు అని అనిపించింది. ప్రేరణ అది కవర్ చేయడానికి ట్రై చేసింది, కానీ సీత వచ్చి మళ్ళీ ఆరిపోతున్న అగ్గి మీద మళ్ళీ పెట్రోల్ పోసినట్టు ఇంకొంచెం నిప్పు అంటించింది అనమాట. సో ఇదే టాపిక్ మీద కూడా సీత తనని నామినేట్ చేసింది. డోంట్ బ్యాక్ బిచ్చింగ్ అండ్ బ్యాక్ ఫైర్ అని అన్నదన్నమాట. యాక్చువల్లీ నబీల్ కూడా బ్యాక్ బిచ్చింగ్ చేస్తామని చెప్పేసి అన్నది. ఎందుకు, అక్కడ గౌతమ్ ఉన్నాడు కదా, గౌతము సీతాఫలాల గురించి కానీ సంథింగ్ ఏదైనా సరే మాట్లాడేటప్పుడు నువ్వు బ్యాక్ బిచ్చింగ్ చేస్తావు, అది నాకు నచ్చలేదు అంటే, బ్యాక్ బిచ్చింగ్ కాదు, తను కావాలని అది సీతాఫలాలు తీశాడు అనే పాయింట్ నేను డిస్కస్ చేశాను, కానీ బ్యాక్ బిచ్చింగ్ అయితే కాదు. మేము కామన్ డిస్కషన్ అది బ్యాక్ బిచ్చింగ్ కాదు అని చెప్పేసి మనోడైతే ట్రై చేశాడు. బట్ అది బిడ్స్ కొట్టింది 9కి వెళ్ళిపోయిన తర్వాత. డైరెక్ట్గా ఇంకా నబీల్కి గౌతమ్కి గొడవ అయితే స్టార్ట్ అయిందనమాట. అంటే ఇక్కడ నబీల్ ఏమన్నాడు, నామినేషన్ పాయింట్లు ఉండేటప్పుడు చాలా వైల్డ్ ఫైర్గా ఉంటాడు, కామన్ గేమ్స్కి వచ్చేసరికి ఏమీ ఉండవు, క్యాజువల్ టాక్లోకే ఉంటాడు అని చెప్పేసి అని అన్నాడు. అది ఒక రకంగా చెప్పాలంటే బ్యాక్ బిచ్చింగే. అందుకు గౌతమ్ కూడా అది నచ్చలేదు. ఇక్కడ యష్మి కూడా అదే టాపిక్ తీసుకొచ్చింది అనమాట. యష్మి, నువ్వు బ్యాక్ బిచ్చింగ్ చేస్తావు, బ్యాక్ ఫైర్ మాట్లాడతావు, బట్ ఆ ఇన్డెప్త్లో నువ్వు స్ట్రైట్ అవే ఏది చెప్పవు, అందుకు నాకు ఈ పాయింట్స్ నచ్చలేదు అని అంటే, నేను బ్యాక్ బిచ్చింగ్ అయితే ఏం చేయలేదు, మేము హౌస్ మేట్స్ గేమ్ అయిపోయిన తర్వాత కామన్ టాక్ అది మాట్లాడుకుంటాం, అది బ్యాక్ బిచ్చింగ్ ఎలాగవుతుందని తిరిగి క్వశ్చన్ చేసింది అయితే చేసింది అనమాట. ఇప్పుడు 9కి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళందరూ 6th వీక్ నామినేషన్ గురించి, అంటే 6th వీక్లో జరిగే నామినేషన్ పాయింట్స్ని ఇప్పుడు తీసుకొచ్చి గౌతమ్ని నబీల్ నామినేట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాడు. కానీ ఇప్పుడు ఆ టాపిక్ని తీసుకొచ్చి నువ్వు నామినేట్ చేయాల్సినంత అవసరం ఏముంది, ఇప్పుడు ఆల్రెడీ అది అయిపోయిందని తీసుకొచ్చి నువ్వు నామినేట్ చేద్దామని నువ్వు అనుకున్నావు అంటే, ఇన్ కేస్ ఈ నామినేషన్ ప్రాసెస్ లేదు అనుకుంటూ నువ్వు ఖచ్చితంగా నన్ను నామినేట్ చేస్తావు, ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటి అంటే, నువ్వు నా గురించి బ్యాక్ బిచ్చింగ్ చేయాల్సినంత అవసరం లేదు, అది నాకు అసలు అన్ఫెయిర్ అనిపించింది, ఇది నేనైతే యాక్సెప్ట్ చేయను అని చెప్పేసి అన్నాడు. ఇంకా నబీల్ ఎంత కవర్ డ్రైవ్ చేసుకున్నా సరే ఇంకా గౌతమ్కి నబీల్కి ఉన్న రిలేషన్షిప్ ఏదైతే ఉందో అది అనేది పోతుంది అని అయితే నాకు అనిపించింది, పోతుంది కూడా. నెక్స్ట్ అండి
మణికంఠ ఎంట్రీ వచ్చిన వెంటనే అందరికీ హగ్గులు వర్షం ఇచ్చుకుంటూ వెళ్ళిపోయాడు. వాడికి ఇష్టమైన పర్సన్ అక్క అక్క అని అంటాడేమో కానీ గట్టిగా హగ్ అయితే ఇచ్చాడు విష్ణుకి. అయితే నాకు విష్ణు జెన్యున్ అనిపించింది, కానీ ఇక్కడ మళ్ళీ మణికంఠకి దొరికిన ఛాన్స్ యూజ్ చేసుకున్నాడేమో అనిపించింది. ఎందుకంటే నిఖిల్ని నామినేట్ చేశాడంటే నువ్వు ఆ రోజు చాలా ఘోరంగా అగ్రెసివ్గా ఆడుతావు. ప్రభావతి టాస్క్లోనే నువ్వు నన్ను పక్కకి పడేసి ఇసిరిసినప్పుడు జనరల్గా అక్కడ తగిలిన దెబ్బ నీ వల్ల. నేను అది వీడియో చూసిన తర్వాత నాకు షాక్ అయిపోయి నేను అర్థమైపోయింది ఇంత అగ్రెషన్గా ఆడుతున్నాడా అని. తర్వాత ఏంచోమో నీ మొహానికి ఉన్న ఫిల్టర్ ఏదైతే ఉందో అది తీసే, నీ మాస్క్ తీసే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు నామినేషన్ పాయింట్లో చాలా స్ట్రైట్ పాయింట్స్ గట్టిగా చెప్తావు, బట్ సైడ్కి వచ్చేసరికి మళ్ళీ కూల్ చేయడానికి ఆ కౌంటర్ అటాక్ లాగా నార్మల్ టోన్లో చెప్తావు. వద్దు, ఈ షుగర్ కేన్ డైలాగ్స్ గట్ట వద్దు. సో తీసే. నాకు ఇది నువ్వు ఈ టైప్లో నువ్వు మాట్లాడడం నాకు నచ్చలేదు. నువ్వు డబల్ టైప్ ఆఫ్ ఎమోషన్స్ నిన్ను చూపిస్తావు. వాళ్ళతో ఎలాగైనా బాండింగ్ పెట్టుకోవాలి, వాళ్ళతో ఎలాగైనా కంటిన్యూ ఉండాలి అని చెప్పేసి వాళ్ళ గురించి నువ్వు ఒక ఫిల్టర్ ఫేస్ పెట్టుకొని నువ్వు అక్కడికి వెళ్తావు. ఆ మాస్క్ని తీస్తే నువ్వు బాగుంటావు. అయితే ఎమోషన్స్ లేదు అనుకుంటే ఫైర్, ఆ రెండు కలిపి నువ్వు మిక్స్ చేయకు అని చెప్పేసి పాయింట్ అయితే చెప్పాడు. అది బాగానే ఉంది. మణికంఠ నబీల్ని అయితే నామినేట్ చేశాడండి. ఫస్ట్ 5 to 6 వీక్స్ నువ్వు నామినేషన్లో రాకుండా కంప్లీట్గా సేఫ్ గేమ్ ఆడావు. నీ గేమ్లో సాక్రిఫైస్ చేయడం కానీ, నీ హ్యూమానిటీ చూపించడం కానీ ఇవన్నీ చేసావు. ఇవి వద్దు, నీ కోసం నువ్వు వాడు. నీ గేమ్ ఇది, నీ గేమ్ నువ్వు వాడితేనే బాగుంటుంది. అంటే వాళ్ళు నామినేషన్ పాయింట్స్ అయిపోతే నన్ను అంటావేంటి అన్నట్టుగా మనోడు అంటే దొరికిపోయాడు. మణికంఠ నబీల్ ఫేస్ని డైరెక్ట్గా రిమూవ్ చేస్తాడు. నువ్వు సాక్రిఫైస్ చేసింది జస్ట్ సేఫ్ గేమ్ కోసమే. నువ్వు సాక్రిఫైస్ చేస్తుంది కానీ, నువ్వు గేమ్ ఆడుతుంది కానీ, అవతల వాళ్ళని కోసం ఆలోచిస్తుంది కానీ, ఇదంతా నీ యొక్క సేఫ్ గేమ్ వరకే నాకైతే అనిపించింది. నామినేషన్లో నిన్ను ఎవరు క్వశ్చన్ చేయకూడదు, నబీల్ చాలా మంచోడు అనిపించుకోవడానికి. సో నీ గేమ్ నువ్వు వాడు, వాళ్ళ కోసం వీళ్ళ కోసం వద్దు అని డైరెక్ట్గా చెప్పాడు. నామినేషన్ నువ్వు కప్పు కొట్టాలి, కప్పు కొట్టడానికే వచ్చావు, కప్పు తీసుకొని వెళ్ళాలి, దానికోసం నువ్వు వాడు, ఈ సాక్రిఫైస్లు వద్దు అని చాలా స్ట్రైట్ పాయింట్ చెప్పాడు. నబీల్ అయితే దాని గురించి పెద్దగా సీరియస్గా తీసుకోకుండా కామన్గానే రియాక్ట్ అయ్యాడు. సో ఇది నబీల్ కథ అయిపోయింది. వెళ్ళేటప్పుడు విష్ణుకి ఇచ్చిన హగ్ ఏదైతే ఉందో, ఒరే ఎప్పుడు ఆపుతావురా, ప్లీజ్ రా, వదలరా, అది నా పిల్లరా అని చెప్పేసి పృథ్వీగా డైలాగ్ నాకైతే చాలా చిరాగ్గా అనిపించింది. ఈడు వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు కూడా ఈ హగ్గులు నాకైతే అనిపించింది. ఓకే, సీత వచ్చిందంటే నువ్వు మెగా చీఫ్ అయిన తర్వాత నీ బిహేవియర్ ఎంత మారిపోయిందంటే అస్సలు అంటే ఒక మనిషిని ఇంత ఘోరంగా ట్రీట్ చేస్తారా అని నాకైతే అనిపించింది. నీ బిహేవియర్లో ఇంకోసారి నీకు ఎవడు మెగా చీఫ్ ఎవడు, కంటెండర్ టాస్క్ కూడా ఎవడు అని చెప్పేసి అని అన్నది. ఎందుకు అంటే నీ బిహేవియర్ అయితే మాత్రం టూ వరస్ట్, కరెక్ట్గా చెప్పేసింది, టూ వరస్ట్. నాకైతే అస్సలు నచ్చలేదు. ఇంకోటి ఏంటంటే నువ్వు రోహిణి ఇచ్చిన సూట్ కేసు వలన నువ్వు పాయింట్స్ అయితే రోహిణి ఇచ్చిన సూట్ కేసు వలన నువ్వు కంటెండర్ అయ్యో, ఆ కంటెండర్ అవడం వల్లనే నువ్వు మెగా చీఫ్ అయ్యో. ఇప్పుడైనా సరే నీకు సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఆల్మోస్ట్ అందరు నీకు సపోర్ట్ చేశారు. ఇన్ కేస్ ఆ వీక్ నాకు రోహిణి అయ్యి ఉంటే బాగున్ను అయితే అనిపించింది అని సీత అయితే అన్నది. నువ్వు నబీల్కి మెగా షీల్డ్ ఇచ్చావు కదా, ఆ షీల్డ్ ఏదో రోహిణికి వచ్చి ఉంటే బాగుండు కదా. నువ్వు ఫస్ట్ పాయింట్ రోహిణికి చెప్పి రెండో సపోర్టు నబీల్ చెప్పండి సేఫ్ గేమ్ లాగా అనిపించింది. అది అంత జెన్యున్గా లేదు అని డైరెక్ట్గా చెప్పింది. నా అప్పుడు అనిసింది ప్రేరణ, నా ఉద్దేశంలో ఆ పాయింట్ కూడా ఇవ్వాలని లేదు, బట్ ఆమె వచ్చి నాకు చెప్పడం వల్ల నేను చేశాను, చెప్పకపోతే అది కూడా చేసేదాన్ని కాదు అని అంటే రోహిణికి ఫీజులు ఎగిరిపోయి ఏంటి చెప్పడం వలన, లేకపోతే అది కూడా లేదా అని అంటే అంత గ్రాటిట్యూడ్ కూడా లేకుండా తను అంత వరస్ట్ బిహేవియర్ చేస్తుందని డైరెక్ట్గా ఓపెన్గా చెప్పింది. నాకు తనకి చెయ్యాలని లేదు, ఎప్పటికైనా వస్తే అవకాశం వస్తే నాకు చెయ్యాలనిపిస్తే నేను చేస్తాను, కానీ తను వచ్చి చెప్పడం వల్ల నేను చేశాను, కానీ నార్మల్గా అయితే నేను చేయను అని డైరెక్ట్గా చెప్పేసింది. సో సీత కూడా ఇక్కడ తను యొక్క మాస్క్ ఏదైతే ఉందో, రోహిణికి హెల్ప్ చేశాను అనే మాస్క్ ఏదైతే ఉందో అది కూడా తీసేసింది. అక్కడ ఓపెన్గా చెప్పాను అంటే రోహిణి ఇక్కడ వీళ్ళకి హెల్ప్ చేయడం కరెక్ట్ కాదు అని నాకైతే అనిపించింది. ఇన్ కేస్ ఈసారి అయినా సరే ప్రేరణ మెగా చీఫ్ అవ్వాలి అని నువ్వు గేమ్ ఆడుతున్నప్పుడు కూడా బ్యాక్ సైడ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరితోటి సపోర్టివ్గా మాట్లాడుతుంది. బట్ నువ్వు మాత్రం అందుకే వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు కూడా పృథ్వీనే టార్గెట్ చేశారు, కానీ ఇక్కడ
ప్రేరణని అయితే టార్గెట్ చేయలేదు. రోహిణి దగ్గర తీసుకున్నవి, నబీల్ దగ్గర తీసినవి వీళ్ళందరూ తీసుకెళ్ళి పృథ్వీకి వేశారు. కానీ ఇక్కడ నీకు ఎవరు నార్మల్గా అయితే సపోర్ట్ చేయలేదు. తనంతా నీకు సపోర్టివ్గా ఉంటే నువ్వు ఆ షీల్డ్ కూడా ఇవ్వడానికి తనకి అర్హత లేదు అన్నట్టుగా నువ్వు బిహేవ్ చేసావు. అది టూ వరస్ట్ అంటే టూ వరస్ట్ అని చెప్పేసి అన్నది. నబీల్ ఫస్ట్ నుంచి ఆడుతున్నాడు అని అంటే నబీల్ ఫస్ట్ నుంచి ఆడుతున్నాడు, బట్ నీకు సపోర్ట్ వచ్చింది ఎవరి వలన? నీ మెగా చీఫ్ అయింది ఎవరి వలన అంటే మెగా చీఫ్ అండ్ నామినేషన్ షీల్డ్ కంపారిజన్ కాదంట. సో ఈ పిల్ల అలా మాట్లాడింది, అందుకు ఈ విషయంలో ఈమె నామినేట్ చేసింది. అక్కడైతే కుండ బద్దలు కొట్టేసింది అనమాట. ప్రేరణ తర్వాత యష్మిని ప్రేరణ నీ ఫ్రెండే కదా అని చెప్పానంటే అవును, మరి బ్యాక్ బీచింగ్ ఎందుకు చేస్తున్నావు అంటే ఆ క్రింజ్గా అది తన హస్బెండ్ వచ్చేటప్పుడు తన వే ఆఫ్ బిహేవియర్ ఏదైతే ఉందో అంత క్రింజ్గా ఉంది అని నువ్వు అన్నం ఏంటి, నాకు అస్సలు బాగాలేదు అని డైరెక్ట్గా చెప్పింది. నువ్వు గ్రూప్ ఏజ్ గేమ్ ఆడుతున్నావు అండ్ నీ గేమ్ అనేది బాగోలేదు. ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ సీత చెప్పిన పాయింట్ ఏంటి అంటే నిఖిల్ని ఒక రకంగా ఒక టాపిక్ రకంగా చెప్పాలని అంటే ఆల్రెడీ వరస్ట్ బిహేవియర్ అని సోనియా డిసైడ్ చేసి వెళ్ళింది. ఇప్పుడు టూ వరస్ట్ అని చెప్పడానికి తినైతే వచ్చింది. కేవలం స్ట్రాంగ్ ఉమెన్స్ ఈ సీజన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళతో నిఖిల్ బాండింగ్ పెట్టుకొని వాళ్ళ గేమ్ని చెడగొట్టేస్తున్నాడు. ఫస్ట్ సోనియాని పంపించాడు, తర్వాత నన్ను పంపించాడు, ఇప్పుడు నువ్వు ఇలా స్ట్రాంగ్ ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో బాండింగ్ పెట్టుకుంటున్నాడు, అలా బిహేవ్ చేస్తున్నాడు. ఇన్ కేసు నువ్వు అక్కడ డ్రీమ్ అని అన్నప్పుడు ఓకే తనకి ఇష్టం లేదంటే ఓకే, మళ్ళీ ఈ షుగర్ కేన్ డైలాగ్స్ తర్వాత వాళ్ళతో బాండింగ్ పెట్టుకోవడం నాకు అస్సలు నచ్చలేదు. అండ్ నీ గేమ్ కూడా పూర్తిగా పడిపోయింది. నువ్వు ఎప్పుడైతే నిఖిల్ని డ్రీమ్ అని అన్నావో, నిఖిల్తో బాండింగ్ పెట్టుకున్నావో ఆ టైం నుంచి ఉన్న గేమ్ కాస్త కూడా చెడగొట్టేసుకున్నావు. సో ఇప్పుడైతే అది లేదు, ఆ యష్మి కావాలని చెప్పేసి అని అన్నది. ఈ రకంగా వీళ్ళు డైలాగులు అయితే చెప్పుకున్నారు. ఇక్కడ నిఖిల్కి అయితే ఫీజులు ఎగిరిపోయి, అంటే నేను బాండింగ్ ఎవరితో పెట్టుకుంటున్నానో వాళ్ళు వెళ్ళిపోతున్నారు, అది కేవలం వాళ్ళు వెళ్ళిపోవడానికి వాళ్ళ గేమ్ని నేను వాళ్ళని వాడుకోవడానికి వాళ్ళతో బాండింగ్ పెట్టుకుంటున్నానా అనే టైప్లో ఊహించుకున్నాడు. అదే జరిగింది. సో పృథ్వీ వీళ్ళందరూ బాధపడి అంటే నిఖిల్ అయితే చాలా ఘోరంగా బాధపడ్డాడు. నాకు అలా చెప్పడం ఎట్రా, సోనియా వెళ్ళిపోవడానికి నేను కారణమా, సీత వెళ్ళిపోవడానికి నేను కారణమా, ఇప్పుడు యష్మిని పంపించాలని చూస్తున్నానా, మా బాబోయ్ నాకు అస్సలు అర్థం కావట్లేదు అని చెప్పి ఫుడ్ కూడా తినలే. ఇంకా వీళ్ళందరూ వచ్చి బతికినాడారు. ఈ డిస్కషన్ ఇక్కడితో అయ్యింది. ఈ నామినేషన్ పాయింట్స్ అయితే ఇక్కడికి అయ్యాయి. మీరేమనుకుంటున్నారు ఫ్రెండ్స్ చెప్పండి.